भरत ने कहा कि चंद्रबाबू नायडू रियासत आंध्र प्रदेश के सीएम के लिए कितनी सख्त ज़रूरत है, तरक्की के लिए उतनी ही सख्त ज़रूरत है करनूल की तरक्की के लिए टीजी भरत का एमएलए होना। शहर करनूल में वाईएसआरसीपी की हुकूमत को हटाकर तेलुगु देशम पार्टी को लाने के लिए अवाम भरपूर तैयार है। इसका खुलासा टीजी भरत एमएलए कैंडिडेट टीडीपी करनूल ने आज टीडीपी में यूथ ज्वाइनिंग के एक प्रोग्राम के मौके पर कहा। और भरत ने यह भी कहा कि वो जाकर उनके दोस्त अहबाब और पब्लिक में माउथ टॉक करे कि हुकूमत में इस दौरान हुकूमत में करनूल का कितना नुकसान हुआ, और कहा कि आज गांजा का कैपिटल सिटी क्या है। अगर कोई किसी से पूछेगा तो वो फौरी बता देगा, आंध्र प्रदेश का नाम लेगा। इतना गांजा यहाँ पर सप्लाई हो रहा है। उन्होंने इस पर मजम्मत की। भरत ने यह भी कहा कि मौजूदा हुकूमत में करंट बिल्स, बस के चार्जेस और घर के पन और दुकानों के पन पर कितने दाम चढ़ गए हैं। वाईएसआरसीपी की हुकूमत, जिसके लिए अवाम वाईएसआरसीपी की हुकूमत से तंग आकर फिर एक बार इंडिया सपोर्टेड टीडीपी, बीजेपी और जनसेना अलियंस पार्टी को फिर एक बार रियासत आंध्र प्रदेश में लाने के इरादे में वाईएसआरसीपी से लेकर टीडीपी में पलट रही है। भरत ने यह भी कहा कि उनके सुपर 6 के मैनिफेस्टो को लेकर अवाम में इसके बारे में समझाकर इस बार टीडीपी को वोट देने की अपील की और बहैसियत एमएलए जिताने की अपील भी की भरत ने। అనేది ఉంటుందమ్మా, అది చాలా బాగా ఇంపార్టెంట్ తెలుసుకోవాలా. సో యు హావ్ ఆల్రెడీ టేకెన్ ఎ రైట్ డెసిషన్. ఇంకా ఇప్పుడు ఒక 2 నెలలు కష్టపడితే మన తెలుగుదేశం పార్టీ వచ్చి ఇక్కడ నేను గెలిస్తే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా కొద్ది కష్టపడి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓట్లు వేసే విధానంలో ఎక్కడ ఏమి ఛాన్స్ ఉన్నా మాట్లాడడం, మౌత్ పబ్లిసిటీ కానీ కలిసడము, డిస్కస్ చేయడము, ఉండే ఫ్యాక్ట్స్ చెప్పడము, లాస్ట్ 5 ఏళ్ళలో ఏం తీవ్రంగా నష్టపోయినాము అవన్నీ చెప్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తేనే మనకు న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ చెప్తూ చేస్తేనే మనం సాధించగలుగుతాము. ఇప్పుడే చెప్పినట్టు గంజాయి, మనకి నిజంగా చెప్పాలంటే గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ అయింది. మీరు చూసింటారు కొన్ని నెలల కిందట ఎక్కడ ఏం జరిగినా దాని స్టార్టింగ్ ఎక్కడ డౌన్ ది లైన్ పోయినారు అంటే మన ఆంధ్రప్రదేశ్కి లింక్ అవుతా ఉందన్నమాట. ఆ షిప్స్ కూడా ఏదన్నా ఉందంటే ఆంధ్రాకి లింక్ అవుతా ఉంది. సో ఇట్లా సర్వనాశనం అవుతానే ఉంటుంది. ఇంకా మనము ఈ గవర్నమెంట్ కానీ కంటిన్యూ చేస్తే మనము ఇంకా ఊహించుకోలేం ఏ రకంగా మన పరిస్థితి ఉంటుందో. సో మీరందరూ కూడా గమనించుకొని కరెక్ట్గా వాళ్ళకి చెప్పండి, ఫ్యూచర్ మనకు ఉండదు ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది అంటే అని చెప్తూ వివరణ ఇస్తూ నా మేనిఫెస్టోది డిస్కస్ చేస్తూ 6 గ్యారంటీల గురించి చెప్తూ మా తెలుగుదేశం పార్టీలో విజనరీ లీడర్ చంద్రబాబు గారు గురించి చెప్తూ పక్కన హైదరాబాద్ కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఆయన వేసిన పునాదులే ఈరోజు అంత గ్రోత్ అయింది. హైదరాబాద్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ద ఫ్యాక్ట్ ఈజ్ ఈరోజు గ్రోత్ అంత అయింది అంటే చంద్రబాబు గారు వేసిన సీడే ఈరోజు అంత పెద్దగా అయిందనమాట. సో ఇవన్నీ చెప్తూ వివరణ ఇస్తూ మన తెలుగుదేశం పార్టీకే ఓటు వేయాలని చెప్పండి. ఎస్పెషలీ యూత్ మాత్రం చాలా అన్యాయం అయిపోతాం. ఉద్యోగాలు, పీజీలు, డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. ఎవరు వచ్చి నాకు అడుగుతూనే ఉంటారు, రెజ్యూమ్స్ ఇస్తూనే ఉంటారు. సో నేను ఫ్యాక్టరీలు తెస్తా, మీకు ఉద్యోగాలు వచ్చేదానికి చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానీ ఒక్కసారి ఒక పెద్ద ఇండస్ట్రీ